హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు బటర్ఫ్లై ఛానల్. ఈరోజు నేను మరొక నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో మనకు 350 జాబ్స్కి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మీరు కనుక మన ఛానల్కి కొత్తగా వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే గంట సింబల్ నొక్కండి. మీకు మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆల్రెడీ చెప్పాను కదా, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఈ జాబ్స్ మెయిన్గా ప్యూర్లీ టెంపరీ జాబ్స్, అంటే పర్మనెంట్ కాదు, ఓన్లీ కాంట్రాక్ట్ జాబ్సే. అలాగే ఈ ECILలో మనం ఏం వర్క్ చేయాలి అంటే EVM అండ్ VVPATs సంబంధించి సీలింగ్, డిస్ట్రిబ్యూషన్, పోలింగ్, కమిషనింగ్ అండ్ FLC యాక్టివిటీస్ చేయాలి. నేమ్ ఆఫ్ ద పోస్ట్ మనం చూసుకున్నట్లయితే టెక్నికల్ ఆఫీసర్ అండ్ కాంట్రాక్ట్. 350 పోస్ట్స్ ఉన్నాయి. మన ఏజ్ 31/7/1990కి 30 years ఉండాలి. అదే ఎక్కువ ఉంటే మనం ఎలిజిబుల్ కాదు. శాలరీ ఏంటంటే 23,000 per month. అదర్ బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే మనం ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే వాళ్ళు మనకు TA అండ్ DA ట్రావెల్ అలవెన్స్ అండ్ డైలీ అలవెన్స్ మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మన హెల్త్ పరంగా వాళ్ళు మెడికల్ బెనిఫిట్స్ కూడా ఇస్తారు. లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా చేయడం జరుగుతుంది. ఈ జాబ్స్ పీరియడ్ ఎంతంటే ఓన్లీ 9 months. ఆ తర్వాత మన పర్ఫార్మెన్స్ని బట్టి ఈ జాబ్స్ని వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తారు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫస్ట్ క్లాస్ ఇంజనీరింగ్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విత్ మినిమం ఆఫ్ 60% మార్క్స్ మనకు బీటెక్లో రావాలి. ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 1 year ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆ 1 yearలో 3 months మెయిన్గా EVM అండ్ VVPATs ద్వారా సీలింగ్, డిస్ట్రిబ్యూషన్, పోలింగ్, కమిషనింగ్, రిపేర్ అండ్ మెయింటెనెన్స్ అనేది మనకు వచ్చి ఉండాలి. టోటల్గా 1 year అనేది మనకు ఎక్స్పీరియన్స్ కంపల్సరీగా ఉండాలి. మెథడ్ ఆఫ్ సెలక్షన్, ఈ మనల్ని ఎలా సెలెక్ట్ చేస్తారంటే ఓన్లీ మెరిట్ బేస్డ్. మన బీటెక్లో ఎన్ని మార్క్స్ అంటే ఎక్కువ మార్క్స్ వస్తే వాళ్ళు మనకు జాబ్ ఇచ్చే అవకాశం చాలా ఎక్కువ. ఏ ఎగ్జాము లేదు. రిజర్వేషన్ చూసుకుంటే యాజ్ పర్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఉంటుంది. PH క్యాండిడేట్స్ ఎవరైతే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉంటారు కదా, వాళ్ళకి 4% ఆఫ్ ద వేకెన్సీస్ ఇవ్వడం జరుగుతుంది. రిలాక్సేషన్ ఆఫ్ మార్క్స్ ఫర్ ఓన్లీ SC అండ్ ST క్యాండిడేట్స్కి 50% ఆఫ్ ద మార్క్స్ బీటెక్లో ఉంటే సరిపోతుంది. ఏ చూసుకుంటే ఆల్రెడీ చెప్పాం కదా, 30 years ఉండాలి. ఓన్లీ ఫర్ జనరల్ అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్కి. అయితే SC STకి 35 years వరకు రాసుకోవచ్చు. OBC క్యాండిడేట్స్ 33 years వరకు రాసుకోవచ్చు. డిజేబిలిటీ క్యాండిడేట్స్ అంటే PH క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 40 years వరకు రాసుకోవచ్చు. ఇక్కడ ఇంకో కండిషన్ కూడా ఉంది. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎవరైతే 1982, 1989లో వెళ్ళారో, అక్కడ నివసిస్తున్నారో వాళ్ళకు కూడా 5 years రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు 35 years వరకు రాసుకోవచ్చు. సెలెక్ట్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అది ఎక్కడికి వెళ్ళాలి అనేది మనకు 5 centers అయితే ఇచ్చారు. ఆ సెంటర్ని మనం ఇవ్వచ్చు. ఏ రీజన్స్ ఉన్నాయంటే న్యూఢిల్లీ, బెంగళూరు, ముంబై, హైదరాబాద్, కోల్కతా, ఈ 5 centers ఉన్నాయి. ఇప్పుడు మనం వేకెన్సీస్ చూసుకుంటే హైదరాబాద్ రీజియన్లో ఓపెన్ కేటగిరీకి 91 జాబ్స్, EWSకి 9, OBCకి 51, SCకి 33, STకి 16 ఉన్నాయి. అలాగే టోటల్ 200 జాబ్స్. న్యూఢిల్లీలో ఓపెన్ కేటగిరీకి 18, EWSకి 2, OBCకి 10, SCకి 7, STకి 3, టోటల్ 40 వేకెన్సీస్. బెంగళూరులో 23 ఫర్ ఓపెన్ కేటగిరీ, EWSకి 2, OBCకి 14, SCకి 8, STకి 3, టోటల్ చూసుకుంటే 50 వేకెన్సీస్ అనేది అయితే మనకు రిలీజ్ చేశారు. ముంబై రీజియన్లో చూసుకుంటే ఓపెన్ కేటగిరీకి 18, EWSకి 2, OBCకి 10, SCకి 7, STకి 3, టోటల్ 40 వేకెన్సీస్ ఉన్నాయి. కోల్కతా రీజియన్కి చూసుకుంటే ఓపెన్ కేటగిరీలో 10, EWSకి 1, OBCకి 5, SC 3, STకి 1, టోటల్ వేకెన్సీస్ 20. సో ఈ అన్నిటినీ కలిపితే మనకు 350 వేకెన్సీస్ అనేది రిలీజ్ చేశారు. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్లో చూసుకుంటే సెకండ్ పాయింట్, మనం జాయినింగ్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా తీసుకెళ్ళాలి. అండ్ అలాగే ఓన్లీ ఆన్లైన్ రిజిస్టర్డ్ అప్లికేషన్ విల్ బి యాక్సెప్టెడ్. ఓన్లీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మాత్రమే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. హౌ టు అప్లై, ఎలా అప్లై చేయాలి అని అనుకుంటున్నారా? డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఎలా అప్లై చేయాలో ఆ నోటిఫికేషన్లో చూసి మీరైతే ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఇంకొకటి, ఇది మెయిన్ థింగ్ అనమాట, ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. వెరిఫికేషన్కి, అదే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఏ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి అని
మీకు ఒక సందేహం రావచ్చు. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసి ఆన్లైన్ రిజిస్టర్డ్ అప్లికేషన్ ఫామ్. ఈ ఆన్లైన్ రిజిస్టర్డ్ అప్లికేషన్ ఫామ్ అంటే మనం ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు మనకు ఒక ఫామ్ వస్తుంది. ఆ ఫామ్లో రీసెంట్ కలర్ ఫోటోగ్రాఫ్ పోస్ట్ చేసి దాంట్లో మనం సెల్ఫ్ అటెస్టేషన్ చేసి తీసుకెళ్ళాలి. అలాగే సెకండ్ వన్ చూసుకుంటే మన ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్, అంటే దీంట్లో క్వాలిఫికేషన్ అప్ టు బీటెక్ వరకు కాబట్టి ఆ బీటెక్ వరకు సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి విత్ జిరాక్స్ ఒక్కొక్క సెట్ తీసుకొని వెళ్ళాలి. అలాగే గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఆధార్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ తీసుకెళ్ళాలి. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ వాళ్ళు దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ తీసుకెళ్ళచ్చు. దాని ద్వారా వాళ్ళు రిజర్వేషన్ అనేది క్లెయిమ్ చేస్తారు. కేటగిరీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్తే వాళ్ళకు రిజర్వేషన్ క్లెయిమ్ చేయడం జరుగుతుంది. అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళు కూడా దానికి సంబంధించిన సర్టిఫికేట్ తీసుకుంటే సరిపోతుంది. సిజిపిఏ కన్వర్షన్ టు పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్. బీటెక్లో దాదాపు సిజిపిఏ గ్రేడ్స్ అనేది ఇస్తారు. ఆ సిజిపిఏని మనం పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్గా కన్వర్ట్ చేసి అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మనం చూపించాలి. అలాగే ఇంపార్టెంట్ డేట్స్. ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 19/8/2020 నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ ఎప్పుడంటే 30/8/2020. డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. మనం తరచూ ECIL వెబ్సైట్ చూస్తూ ఉంటే మనకు అక్కడ వాళ్ళు పోస్ట్ చేయడం జరుగుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, నేనైతే మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ మీకైతే ఇచ్చా అనుకుంటున్నాను. మీకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.